వాసి నా గోత్రం పెరిగిన నా పెరిగిరాలంట இன்னைக்கு మా అమ్మ వచ్చి వాసవాంబాల్ కథ చెప్పబోయేది అమ్మ నాளைக்கு ఏమా నాளைக்கு మన అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన దినం అమ్మవారు వచ్చి వాళ్ళ అమ్మ పేరు ఏమింట కుష్మాంబ కుష్మశ్రేష్ఠి వాళ్ళకి నిండా దినం బిడలేదు అప్పుడు వాళ్ళ కులగురు దగ్గర వచ్చి అడిగినారు మాకు ఇంత దినం బిడలేదే ఏం చేస్తామా అట్లా అన్నప్పుడు వాళ్ళు వచ్చి పుత్రకామేశ్వరి యాగం చెయ్యండి మీకు బిడ్డ పుట్టును అని చెప్పి చెప్తుంది అందువల్ల ఏం చేస్తుంది యాగం చేస్తుంది యాగం చెయ్యప్పుడు దాని నుండి ప్రసాదం వచ్చేప్పుడు అది కుసుమాంబ తిన్నోన్న వాళ్ళకి ఎత్తన బిడ్డలు పుట్ట 2 బిడ్డలు ఏమేం పాప విరుపక్ష 2 పేరు నస టాలెంట్ అయిన బిడ్డలు వాళ్ళు వచ్చి ஆயக்கலைத்தன 64 కళను 2 పేరు కత్తుకుంటారు ఎక్కడ పోయి కత్తుకుంటారు ఆగాలంతా ఇప్పుడు మీరు స్కూల్లో పోయి కత్తుకునేరు అప్పుడు ఉండేప్పుడు ఎక్కడ పోయి కత్తుకుంటారు గురుకులాలపై కత్తుకుంటారు అంతామే డాన్స్ కుదిరే ఏట్రం విల్విత్త అంతామే కత్తుకుంటారు వాసవాంబను విరుపక్షను కత్తుకుంటారు పెనుగొండ వచ్చి పెద్ద ఊరా చిన్న ఊరే అప్పుడు పక్కన ఉండే రాజా వచ్చి వీళ్ళ వెంట ఇది దిగ్విజయాన్ని వచ్చిటారు ఆ రాజా పేరేమి విష్ణువర్ధన్ ఆ రాజా వచ్చేప్పుడు అక్కడ ఊర్లో ఉండే వాళ్ళని అట్లే ఊరిని చూస్తూనే ఉన్నప్పుడు వాసవి వచ్చి చిన్న ఊరల 12 years పాపగా ఉన్నప్పుడు వాళ్ళని చూసినోడనే మనం ఈ పాపని పెళ్లి చేస్తున్న వాళ్ళని ఆ విష్ణువర్ధన్ వచ్చి తలిచిండారు అంత విష్ణువర్ధన్ వచ్చి ఏజ్ జాస్తి వాళ్ళకి నిండా పెండ్ల బిడ్డలు అంతా ఉంటాయి అంతా కన్యాపరమేశ్వరి వాసవాంబని దండం పెళ్లి చేస్తున్న వాళ్ళని తలుస్తుంది ఉడనే వచ్చి వాళ్ళ నాయన దగ్గర పోయి కుష్మశ్రేష్ఠి దగ్గర పోయి చెప్పేప్పుడు వాళ్ళ నాయన వచ్చి విష్ణువర్ధన్ వచ్చి పెద్ద రాజా వీళ్ళు చిన్న చిట్టూరు రాజానాల మన ఆ రాజా వెంట మనకు సండ వెయ్య ముడిది అని చెప్పేసి వాళ్ళ ఆయన బయలుదేరి సరే ఏం చెప్పేది తెల్లని చెప్పేసి ఉడనే వచ్చి అది పోయి ఓర్ దగ్గర చెప్తే వాళ్ళ కూతురు కన్యాపరమేశ్వరి దగ్గర పోయి చెప్తుంది ఇది మరి విష్ణువర్ధన్ రాజా వచ్చి నేను ఈ పెళ్లి చేసిన వాళ్ళని తలిచేరు నువ్వు ఏం మార్చేసేవు అట్లా అన్నప్పుడు కన్యాపరమేశ్వరి ఉండి ఎస్ చెప్పనా నో చెప్ప ఎందుకంటే కన్యాపరమేశ్వరి వచ్చి మన జాతిలోదా వైశ్య కులాలదా నేను పెళ్లి చేస్తున్నావు అని చెప్పి కన్యాపరమేశ్వరికి తెలుస్తుంది రాజా వచ్చి వేరే క్యాస్ట్ వాళ్ళ దీంట్లో మనం పెళ్లి చేసుకోకూడదని కన్యాపరమేశ్వరికి చెప్తుంది అంత దానిపై రాజా దగ్గర మన వాళ్ళ చెప్పముడిదు ఆయన వచ్చి సండ వేసింది వస్తుంది మన వెంట అప్పుడు వాళ్ళ వెంట వీళ్ళు సండ వెయ్య ముడియదు అప్పుడు ఏం చేస్తామని ఇది చెయ్యప్పుడు వాళ్ళ వెంట మన వల్ల సండ వెయ్య ముడియదు అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పేసి కన్యాపరమేశ్వరి ఏం చెప్తుంది వాసవాంబని ఏం చెప్తుంది మన అందరం చేరి అగ్ని ప్రవేశం చేస్తామా అట్లా అన్నప్పుడు దాంట్లో ఉండేవాళ్ళు ఏం చెప్పారు మేమంతా రాచాలము అట్లా అని చెప్పారు అప్పుడే కన్యాపరమేశ్వరి వెంట ఓరోరు స్త్రీ వాసవం వెంట 102 గోత్ర వాళ్ళు మట్టు మేము వచ్చేమని చెప్పేసి ఓ దినం చూసి ఓ తావల అగ్నికుండ వాళ్ళకి అందరూ అదే ఫ్యామిలీ 102 ఫ్యామిలీ ఓ దీంట్లో అట్లే దిగినోన అగ్నికుండ ఏమయ్యి అట్లే పూలగా మారి అందరూ పైగా వైగుండానికి వచ్చి పోయినోన అప్పుడు వచ్చి రాజాவோட మండ అట్లే విడిచిపోయాయి అప్పుడు వచ్చి రాజా తెలిసంట మనం చేసింది తప్పు మనం వచ్చి వాసవాంబని ఆశపడింది మనం తప్పు అని చెప్పేసి దండం పెట్టప్పుడు వాసవాంబ వచ్చి అగ్ని ప్రవేశాల అట్లే అగ్నికుండాల విశ్వరూప దర్శనం చూంచినోన రాజా వచ్చి పడి దండం పెట్టి ఏడ్చారు నేను చేసింది తప్పు కన్యాంబ అట్లా అని చెప్పి దండం పెట్టారు దండం పెట్టినా సరే అని చెప్పేసి ఆయమ్మ కాక్షి వచ్చింది వాసవాంబ ఊరే పార్వతీదేవిயோட మరు అవతారం పురిందినా ఆ దీనిదా వచ్చి మనం అంతా ఊర్లను అగ్ని ప్రవేశం నాளைకి దండం పెట్టాము అంతా ఊర్లో ఇప్పుడు చూసి వింటే ఆంధ్ర సైడ్ వచ్చి గవర్నమెంట్ వచ్చి డిక్లేర్ చేశారు ఇది వచ్చి ఓ గవర్నమెంట్ హాలిడే ఉడియావులని చెప్పేసి జియో ఆర్డరే వచ్చి చంద్రబాబు నాయుడు పాస్ చేసిరి அதனால అంతా ఊర్లను పెనుగొండలో వచ్చి మన దేవుడి సెల పెద్దది ఒன்று అంతా ఊర్లను కన్యాపరమేశ్వరి గుళ్ళ అగ్ని ప్రవేశం అప్పుడు దేవుడి అభిషేకం పూజలు అంతా చేసి అందరూ దండం పెడుతున్నారు మన దేవుని దండం పెడితే మన బిడ్డలకు చదువు నష్ట వచ్చును బిజినెస్ నష్టాన్ని చెయ్యి కాలు ఒళ్ళు అంతా హెల్తీగా ఉన్నాయి వాసవి శ్లోకం చెప్పేసి మనం ముడిచిస్తామా చెప్పు ఓం వాసవి విద్మహే కుష్మపుత్రి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్
this giving wonderful opportunity. Thank you.